ఆడ కక్ష సాధింపు ఏముంది? అంతకంటే ముందు విచారణకు పిలిచినోళ్ళు హరీష్ రావు గారి పేరు చెప్తే పిలిచేటటువంటిది చట్టం. సో, అంతకంటే ముందు ఈ విచారణను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు హరీష్ రావు గారి పేరు ప్రస్తావన చేసిర్రు కాబట్టి పిలిచిర్రు. దాంట్లో మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్య ఏముంటదండి? ఈయనని ఈరోజు ఇన్వెస్టిగేషన్‌కి పిలవాలని చెప్పి మేము 2 ఏండ్ల ముంగట మేము ఎఫ్ఐఆర్ చేసినామా? అది ఒక అధికారి చేసినటువంటి ఎఫ్ఐఆర్ దేనికోసం చేసిండు? ఇతరుల యొక్క వ్యక్తిగత గోప్యతని హరించే విధంగా ఫోన్ ట్యాపింగులు చేసి, అధికారం మారిపోంగానే అర్ధరాత్రి పూట ఆ యొక్క యంత్రాలను మొత్తం మొత్తం పగలగొట్టేసేసి మూట కట్టి మూసిలో పడేసినటువంటి కేసిది. సో, ఫోన్‌లో ఎందుకు ట్యాప్ చేసిర్రు? ఎవడు చెప్తే ట్యాప్ చేసిండు? ఎంతమందికి ట్యాప్ చేసిర్రు? అసలు దీని యొక్క కింగ్ పిన్ ఎవడు? ఎవడు చెప్పేది ఇవన్నీ అనేటటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. హరీష్ రావు ఎన్నికల కంటే ముంగట ఎంతో మందితోటి చెప్పింది మనకు కూడా తెలుసు కదా! అరే నాతోటి ఎవరు మాట్లాడకుర్రి, మీ రాజకీయ జీవితాలు ఆగమైపోతాయి. ఎందుకంటే నా ఫోన్‌లు కూడా ట్యాప్ చేస్తుర్రు అని చెప్పి అని అన్నాడు. నాకు తెలిసి నిన్న కూడా లోపల పోయి అదే చెప్పుంటాడు. ఎందుకంటే బయటికొచ్చి కవిత కూడా అదే చెప్తుంది కదా! ఆఖరికి సొంత కన్న కూతురినైనా నా ఫోన్‌లు, మా ఆయన ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిర్రు ఈ దుర్మార్గులు అని అన్నది. ఈడనలే లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫీషియల్ ప్లాట్‌ఫామ్ మీద కూడా అన్నది కదా! సో, హరీష్ రావు లోపల కూడా పోలీసోళ్ళతోటి అదే చెప్పుంటాడు. కానీ బయటికొచ్చి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి కాబట్టి యాజ్ యూజువల్‌గా అబద్ధాలు చెప్పిండు.